అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం కేసుకు సంబంధించి విచారణ తేదీల ఖరారు ఆలస్యం అవుతోంది. ఇవాళ తేదీల ఖరారు కోసం విచారణ జరగాల్సి ఉండగా అందుకోసం ఏర్పాటైన ధర్మాసనం నుంచి జస్టిస్ యుఈ లలిత్ తప్పుకోవడంతో విచారణ నిలిచిపోయింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉండగా జస్టిస్ లలిత్ తప్పుకున్నారు. అయోధ్య వివాదంపై దాఖలైన 4 సివిల్ వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదానికి సంబంధించిన మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉండగా ధర్మాసనంలోని జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ధర్మాసనం ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ నెల 29న మరోసారి వాదనలు జరిగే అవకాశం ఉంది. అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం కేసుకు సంబంధించి విచారణ తేదీల ఖరారు ఆలస్యమవుతోంది. ఇవాళ తేదీలు ఖరారు కోసం ఏర్పాటైన ధర్మాసనం నుంచి జస్టిస్ యుయు లలిత్ తప్పుకోవడంతో విచారణ నిలిచిపోయింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉండగా గతంలో అయోధ్య కేసులో కళ్యాణ్ సింగ్ తరపున జస్టిస్ లలిత్ వాదనలు వినిపించారు. ఆ విషయంపై రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం నుంచి జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. ఈ క్రమంలో కొత్త ధర్మాసనం ఏర్పాటు కావాల్సి ఉంది. అయోధ్య వివాదంపై దాఖలైన 4 సివిల్ వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదానికి సంబంధించిన మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉండగా ఏ తేదీల్లో విచారణ చేపట్టాలి అన్న అంశంపై ధర్మాసనం నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ధావన్ అభ్యంతరంతో జస్టిస్ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో తదుపరి వాదనలను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది. అయోధ్య బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. జనవరి 4న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు విచారణ ప్రారంభించనుండగా ఆ విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే జస్టిస్ యు లలిత్ ఆ రాజ్యాంగ ధర్మాసనం నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఈ మరోసారి బాబ్రీ మసీద్ కేసు విచారణ సుప్రీంకోర్టులో నిలిచిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ బాబ్రీ మసీద్ కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టిన మొత్తం 14 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటన్నిటిపై కూడా ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి సుదీర్ఘ విచారణ జరపాలని భావించినప్పటికీ ఈ రోజు 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యు లలిత్, జస్టిస్ చంద్రచూడ్ दूसरा मुद्दा इसमें जो फंसा हुआ है इट वॉज क्लियरली समझ लो। दूसरा जो मुद्दा खड़ा हुआ है हिंदी समाचार और नीचे बेटा नीचे कर हाँ। कॉन्स्टिट्यूशनल बेंच ने पहले डिसाइड कर लिया है यह मैटर रेफरेंस नहीं होगा। ये टाइटल सूट है, 3 जज ही सुनेंगे, लेकिन इन्होंने अपने सुप्रीम कोर्ट के रूल्स का हवाला देते हुए 5 लोगों की बेंच बैठाई जो निश्चित रूप से आर्टिकल 141 का कॉन्स्टिट्यूशन का वायलेशन है। आर्टिकल 141 का क्या है कि every order of the Supreme Court is binding on all and it is also binding upon the Supreme Court also, even CJI. The registry and the rules of Supreme Court cannot overrule or bypass the constitutional provisions. Thank you. वीरेंद्र चौबे 29 को उन्होंने कहा है कि मैं देखूंगा, लेकिन यहाँ कंप्लीटली वायलेशन ऑफ 141 है।
Supreme Court and its registry and administrative order of Supreme Court cannot in any way violate the constitutional provisions of Article 141. Thank you. आपसे जानना चाहूंगा, आज की एक और तारीख लग गई है, तो आप लोग क्या उम्मीद लेकर के आए थे? అయోధ్యలోని రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదం కేసుకు సంబంధించి విచారణ తేదీల ఖరారు ఆలస్యమవుతోంది. ఇవాళ తేదీల ఖరారు కోసం ఏర్పాటైన ధర్మాసనం నుంచి జస్టిస్ యుయు లలిత్ తప్పుకోవడంతో విచారణ నిలిచిపోయింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనంలో సభ్యులుగా ఉండగా, గతంలో అయోధ్య కేసులో కళ్యాణ్ సింగ్ తరపున జస్టిస్ లలిత్ వాదనలు వినిపించారు. ఆ విషయంపై రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం నుంచి జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. ఈ క్రమంలో కొత్త ధర్మాసనం ఏర్పాటు కావాల్సి ఉంది. అయోధ్య వివాదంపై దాఖలైన 4 సివిల్ వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదానికి సంబంధించిన మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలని అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉండగా, ఏ తేదీల్లో విచారణ చేపట్టాలి అనే అంశంపై ధర్మాసనం నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ధావన్ అభ్యంతరంతో జస్టిస్ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో తదుపరి వాదనలను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది. जिसको ये कोर्ट में मस्जिद साबित नहीं कर सकते, वो राम जन्मभूमि है, राम मंदिर वहाँ पर बनना चाहिए, ये सारी वो चीज़ें हैं जो ये समझ रहे हैं कि ऐसा होगा। इसकी वजह से सिर्फ ये भागने की रणनीति अपना रहे। 29 तारीख को हो सकता है कि फिर ये कुछ और सोच के आए और फिर कुछ ऐसा ला के कहें कि केस की सुनवाई टले।